మాజీ ప్రధాని నెహ్రూపై వ్యాఖ్యలు చేసి చరిత్రను అవమానిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వాతంత్ర పోరాటం గురించి తెలియని మోదీ మహానేతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దేశ ప్రజలకు బాధ కలిగిస్తుందన్నారు. గాంధీ, ఇందిరా వంటి నేతల పట్ల ద్వేషంతో వ్యవహరించడం మోదీ స్వభావాన్ని విమర్శించారు. ఇలాంటివి మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధుల గౌరవం కాపాడడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. రాజు కోరుకున్నాడు పాకిస్తాన్ లో కలవాలని, ప్రజలు కోరుకున్నారు భారతంలో విలీనం కావాలని. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఆనాటి రాజు హరి సింగ్ గారు, రాజు హిందువు, ప్రజలు ముస్లింలు, ప్రజలు పాకిస్తాన్ లో కావాలంటే రాజు భారతదేశంలో విలీనం కావాలనుకున్నాడు. ఇది చరిత్ర. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన మేరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రెండు అంశాలకు సంబంధించి పరిశీలన చేశారు. స్వతంత్ర ఉద్యమంలో లేనటువంటి చరిత్ర, దాని తదుపరి వచ్చిన తర్వాత కూడా ఎన్నడూ కూడా భారత రాజ్యాంగంలో భారతదేశ నిర్మాణానికి ఉపయోగపడని మీరు ఇవాళ నెహ్రూ గారిని విమర్శించేటువంటి దాకా దిగజారినంటే, గాంధీ కుటుంబం పైన ఒక గారు స్వతంత్రంలో అహింసా పద్ధతి ద్వారా స్వతంత్రం సాధించిన గాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల, ఉక్కు మహిళగా ఉన్న ఇందిరాగాంధీ గారి పట్ల, వీళ్ళ పట్ల పూర్తిగా ద్వేషభావం పెంచుకొని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే భారతదేశ ప్రజలు ఊరుకోరు. ఇది చరిత్ర కూడా క్షమించదు. ఎవరైనా ప్రస్తుతం చరిత్రగా మారకమానదు. మీరు కూడా చరిత్రలో హీరో